నైస్. అయ్యా రానిలే పాపం రానిలే పాపం రానిలేప. వెనకాల హెల్మెట్ పెట్టుకున్నాడు ఏంట్రా, ముందోడు పెట్టుకోలేదు. వెనకాల పోయి హెల్మెట్ పెట్టుకున్నాడు, ముందు పోయాక లేదు. ఇది మరీ బాగుంది. అయ్యో ఇందులో యూటర్న్ ఎలా తిప్పుదాం అనుకున్నావు భయ్యా నువ్వు? నో పార్కింగ్. ఇది మాస్రా, నో పార్కింగ్ బండి. ఎంకమ్మ ఇదేనా రోబో సినిమాలో వసీకర్ నో పార్కింగ్ కాదన్నట్టుంది. ఇది ఏటే నో పార్కింగ్ లో కారు ఉంచా? అక్కడ నో పార్కింగ్ అని రాస్తుంది. డాక్టర్ వసీగర్ కార్ నో పార్కింగ్ అని రాయలేదు. ఏంటయ్యా ఆటలాడుతున్నావా? ఓయ్ రైట్ సిగ్నల్ అని ఒకటి ఉంటే తెలుసా భయ్యా మీకు? అరే మా వాడు ఇచ్చిన రానిలేమ్మా. విరాట్ కోహ్లీ రోడ్డు మీద ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆరెంజ్ లైట్ ఒక టర్నింగ్ ఉందని చెప్పడానికి. ఎవరు పోయేవాళ్ళు ఇంత పెద్ద టర్నింగ్ కనపడట్లేదు అనుకునేవాళ్ళు. ఓకే చాలామంది విరాట్ కోహ్లీ కలుపుతున్నారు. అది కూడా బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. గేట్ ముందు పార్కింగ్ చేస్తున్నారేంటి? ప్లీజ్ టెల్ మీ యువర్ లెర్నింగ్ డ్రైవ్ అండ్ యూ విల్ రిమూవ్ కార్ లేటర్. గుద్రానికి వస్తున్నట్టు వస్తుంది ఏంటిది? చింటూ వెరీ షార్టింగ్ మా విలన్ వచ్చాడా? అవి వేరే చాలా ఫ్రెండ్లీ యానిమల్స్ అమ్మా, అవి విలన్లు కావాలి. CB 350 అయితే నైస్. సేమ్ హెల్మెట్ కంపేస్తావు ఎవరు ఎందుకు ఆగాడు పోయి తీసుకెళ్ళి బాయ్. మంది సన్షైన్. ఓకే ఇదే ఈ స్పీడ్ బ్రేకర్ ఎందుకు ఉంది? అందరూ ఇటే వస్తారు. తీసేయి లేదా ఫుల్ అయ్యి సగం పనులన్నీ అలాంటి అన్ని బ్యూటిఫుల్ కలర్ స్కీమ్స్ వస్తున్నాయి. రెగ్యులర్ బ్లాక్స్, గ్రేస్, వైట్స్ కాకుండా. నైస్. रुको जरा सबर करो. ఇప్పుడే అన్నారు. ఓకే వైట్ గ్రే. ఐ థింక్ ఇట్స్ గ్రే వైట్. ఓ షిట్. మేనా భయ్య ముందు నుంచి వచ్చి రైట్ తిరగచ్చు, ఒక ఆప్షన్ ఉంది. సర్లే ఖాళీగా ఉంది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇప్పుడు రైట్ నుంచి వెళ్దామా? ఖాళీ ఉంది, వెళ్ళచ్చు. కార్లు పడతాయి కదా సైడ్ నుంచి. ఓకే నా గురించి నీకు తెలీదు. నా దారి
రహదార్ అడ్డం రా. లూజ్ డస్ట్ అండ్ టార్మాక్, ద బ్యూటిఫుల్ గ్రిప్పీ కాంబినేషన్. దీనికి ఏ టైర్స్ కావాలి? F1లో వెట్ వెదర్ టైర్ లాగా లూజ్ శాండ్ టైర్ ఏమైనా తయారు చేస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సరదాగా ABS కిక్ ఇన్ అయితే ఓకే నడి రోడ్డులో ఆపావు, హెజార్డ్ లైట్ వేయటం లాంటివి ఏమి ఉండవా? మందేదంతా భయ్యా మేమందరం ఎందుకు ఆగున్నాం? నిజంగా అగ్రెషన్ టాక్టిక్ లానే ఉంది. ముందుకెళ్ళి చిన్నగా ఆపేసి నేను వచ్చేస్తున్నా, ఆగుతావా లేదా ఎట్లా వెళ్ళాలనుకున్నా ఆయన వెళ్ళీడు కదా భయ్యా. ఆడికి కొంచెం ముందుకెళ్తే పోనిచ్చేస్తారా? ఓకే ఇదేదో కొత్తది. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. గుద్దేరిపోతున్నానండి బ్రో. జై బాలయ్య. కేఆస్, ప్యూర్ కేఆస్. గురు మమ్మల్ని ఎందుకు పంపించావు భయ్య? సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. వాళ్ళని ఆపు భయ్యా, మేము ఎట్టపోతాం? అయ్యో వీళ్ళని గుద్దాలా? అయ్యో ఓకే ఫైనల్లీ